హలో ఆస్పిరెంట్స్. సో మన యొక్క ప్రిపరేషన్ సిరీస్ లో భాగంగా ఈ రోజు ఇండియన్ పాలిటీ నుంచి క్వశ్చన్. సో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే ఏంది అని అడుగుతున్నారు. సో మనకున్న ఆప్షన్స్ ఏమిటి అంటే ద ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, ద ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, ఫెయిర్ అప్లికేషన్ ఆఫ్ లా, ఈక్వాలిటీ బిఫోర్ లా. సో ద ఆన్సర్ వచ్చి ద ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. ఇది ఆన్సర్. సో దీని గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ చూసుకుందాము. ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఇన్ ఎ సెన్స్ ఇది ఏంటంటే ఇది మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ సంబంధించింది. ఈ న్యాచురల్ జస్టిస్ లో ఏమేమి వస్తాయి అంటే ఫెయిర్నెస్, రీజనబుల్నెస్, ఈక్విటీ అండ్ ఈక్వాలిటీ ఇన్ ద జస్టిస్. సో జస్టిస్ లో ఇవన్నీ కలిపి ఉంటాయి న్యాచురల్ జస్టిస్ లో. సో ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది మనకి అమెరికన్ కాన్స్టిట్యూషన్ లో ఉంటుంది. సో దీని యొక్క ఎసెన్స్ కానీ దీని యొక్క ఇన్ఫర్మేషన్ కానీ మనం అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో పెట్టుకున్నాము. కానీ మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో అయితే ఎగ్జాక్ట్ గా డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనే పదం అయితే ఏం లేదు. కానీ దాన్ని చూపించే ఆర్టికల్ ఏముందంటే ఆర్టికల్ 21. సో ఇది ఫండమెంటల్ రైట్స్ లో ఒక రైట్. ఇది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఉంది. సో ఆ ఆర్టికల్ 21 లో ఏముందంటే సో ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. సో దీని గురించి